ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిని బట్టి దేవునికి వందనాలు. ఆమేన్. సో నిన్నటి దినమున సో దట్ వుడ్ బి ద లాస్ట్ డే. అంటే నిన్న లాస్ట్ ఆరాధన మార్నింగ్ ప్రేయర్స్ మేము ఇంకా అక్కడికి ఎండ్ చేయాలని అనుకున్నాము. అండ్ అదేవిధంగా దేవుని తన ఒకవేళ మన జాయిన్ అవ్వని వారికి సో దేవుడు ఒక వాగ్దానమును మాకు మనందరికీ దయచేశారు. ఏంటి అదంటే ఇట్స్ నంబర్స్ 6:24-26 ఒకసారి చదవండి. అండ్ లాస్ట్లో మన ఆరాధన వాక్యం అయినాక మన దైవజనులు షీ విల్ రిలీజ్ ద వర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. మన జీవితాలు మళ్ళీ ప్రార్థించుకుందాం. నంబర్స్ 6:24-26. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు చూసుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. చదవండి. ఇంకా పైన ఉంది కదా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఆమేన్. సో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, మన సంగమునకు ఇచ్చిన వాగ్దానము దేవుడు ఏంటి అంటే, ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గార్డ్ యూ అండ్ కీప్ యూ. ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ అండ్ ఎన్లైటన్ యూ అండ్ బి గ్రేషియస్ టు యూ. ద లార్డ్ లిఫ్ట్ అప్ హిస్ కౌంటెనెన్స్ అపాన్ యూ అండ్ గివ్ యూ పీస్. And they shall put my name upon the Israelites and I will bless them. Amen. If you see the order, దేవుడు 40 days కూడా మనతో మాట్లాడిన ప్రతి మాటను యాక్చువల్లీ వాగ్దానము ప్రకారముగా దేవుడు మరలా ఇస్తున్నారు. ఇఫ్ యూ రిమెంబర్ ఐ టోల్డ్ యూ దట్ ద లార్డ్ విల్ ఎన్లైటన్ అస్. దేవుని ఎన్లైటన్మెంట్ అంటే ఆయన కాంతి, ఆయన వెలుగు మన హృదయానికి కలిగినప్పుడు మన హృదయంలో ఉన్న రహస్య పాపములు అది బయటకు వచ్చి మనము మార్చుకోగలుగుతాము. చెప్పానా లేదా అండి? ఎస్. సో ఇఫ్ యూ సీ ద ప్రామిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ. అండ్ వీ ఆల్సో సెడ్ వీ వాంట్ గాడ్స్ ఫేస్ టు షైన్ అపాన్ అస్. దేవుని వెలుగు మా మీద ప్రకాశింపబడాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ 40 దినంలో వచ్చిన వాక్యము ప్రతిదీ కూడా ఈ వాగ్దానము వలె దేవుడు అవన్నీ కూడా మరలా మనకి దేవుడు చేస్తాను అన్నట్టుగా దేవుడు మరలా కూడా మనకి చెప్పి ఉన్నారు. ఆమేన్. సో గాడ్ ఇస్ సో గ్రేషియస్ అండ్ దట్ వాజ్ అ సైన్ ఫర్ మీ. ఇట్ వాజ్ నాట్ జస్ట్ అ వర్డ్. ఎవ్రీ వర్డ్ ఐ హ్యాడ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఐ హ్యాడ్ నేను చెప్పి ఉన్నాను. అండ్ గాడ్ ఎంకరేజ్డ్ మీ అగైన్. ఆ మాటలను దేవుడు మరలా కూడా అది ఆయన మాట్లాడి ఉన్నారని మరలా కూడా ఆయన గుర్తు చేశారు. ఆమేన్. సో దిస్ డే ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ ఆల్. దిస్ ఈజ్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం క్రైస్తవులుగా జీవించడము మనందరము రోజువారీగా మనము జీవిస్తూనే ఉంటాం. బట్ we many times we forget the purpose of our Christianity. అంటే మనము ఏ ఉద్దేశములో క్రైస్తవులుగా ఉన్నాము అని మనము మర్చిపోయే పరిస్థితి చాలాసార్లు ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద లెసన్ దట్ ద లార్డ్ హ్యాడ్ టాట్ మీ. ఇది దేవుడు నాకు స్వయంగా నేర్పించిన ఒక విలువైన ఒక లెసన్గా నేను భావిస్తాను. బికాస్ ఐ హ్యాడ్ చేంజ్ లాట్ ఆఫ్ మై యాటిట్యూడ్. నా గుణము నేను దాని తర్వాత చాలాసార్లు నేను మార్చుకున్నాను. ఆమేన్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ మనం చూసినప్పుడు లెట్ us turn our Bibles to 2 Corinthians 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. 2 Corinthians 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి దేవుడు? హి సేయింగ్ వీ కెన్ ఆల్ డ్రా క్లోజ్ టు హిమ్ విత్ అ వెల్ రిమూవ్డ్. మన హృదయంలో ఉన్న అటువంటి ఏదైనా ముసుగు ఉంటే అది తీసివేసుకొని ఆయన సన్నిధిలో వచ్చినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ టు అస్ ఇస్, ఒకసారి చదవండి. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. ఎవరి మహిమను మనం ప్రతిఫలింపజేస్తామండి? ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయడానికి, ఆయన మహిమ నుండి మనము అధిక మహిమలోకి మనము వెళ్ళడానికి, ప్రభు ఆత్మతో మనము ఆయన మహిమలో నుండి
అధిక మహిమలోకి మనం వెళ్ళడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. సో ఇఫ్ ద పర్పస్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ, మన క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అంటే గ్లోరీ అంటే డోంట్ ఎక్స్పెక్ట్ అ లైట్ బాల్ ఫ్రమ్ హెవెన్, అ ఫైర్ ఫ్రమ్ హెవెన్, అది కాదండి. మహిమ అంటే దేవుని గుణము అని అర్థం. ఆయన పోలిక, ఆయన గుణము అని అర్థం. సో వేర్ ఎవర్ యు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని రాసిందంటే ఆయన గుణమును అక్కడ ఆయన వారి మధ్యన ఆయన ప్రసరింపచేస్తున్నారని అర్థం. ఆమేన్. ఇట్స్ నాట్ జస్ట్ అ గ్రేట్ ఏమంటారు ఏదో పరలోకం నుండి ఏదో దిగి వచ్చింది కాదు. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ గాడ్స్, ఆయన గుణము, అది మహిమ అంటే. ఆమేన్. మహిమలోకి నుండి అధిక మహిమలోకి ఎదగడం అంటే ఏంటండి? ఒక మనకున్న గుణంలోంచి ఇంకా ఎత్తైన గుణంలో, మంచి గుణంలో మనము ఆయన పోలికలో ప్రతిరోజు కూడా ప్రతిఫలింపజేసే అటువంటి జీవితము మనలో ఉండాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ. ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ బ్లెస్సింగ్. ఆమేన్. ఇఫ్ వి లివ్ ఫర్ అనదర్ బ్లెస్సింగ్, ఇఫ్ యూ కమ్ టు ద చర్చ్ జస్ట్ టు బీ బ్లెస్డ్, దెన్ ఆల్ వీ ఆర్ ఈస్ డిస్కరేజ్ క్రిస్టియన్స్. మనందరం ఎలా ఉంటామండి? వీఆర్ డిస్కరేజ్డ్ ఆల్వేస్. ఎందుకంటే ఎంత ప్రేయర్ చేసినా ఏ ఫలము జరగట్లేదు. సపోజ్ ఒకవేళ జరిగిందే అనుకోండి, మనము అప్పుడు దాకా చాలా భక్తులుగా ఉండి దాని తర్వాత ఎటువంటి భక్తి లేకుండా మనం జీవిస్తాం. బట్ ఇఫ్ యూ రిమెంబర్, సో మనందరం కూడా ఇటువంటి ఎందుకంటే మన చుట్టుపక్కల కూడా అందరు క్రైస్తవులు అలానే జీవిస్తారు కాబట్టి అది నిజమే అని అనుకుంటాం మనం చాలాసార్లు. నేను అటు విధంగానే అనుకున్నాను. సో క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ జీసస్, గెటింగ్ బ్లెస్డ్, దేవుడి గురించి తెలుసుకుంటాం, జ్ఞానం చాలా పొందుకుంటాం, ఆశీర్వాదం వస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా మనం జీవిస్తాం. బట్ వెన్ క్రైసిస్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ వేర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ కమ్. నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను, ఆరాధనకు వస్తున్నాను, ఐఎమ్ గివింగ్ మై టైట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, బట్ వై ఈస్ ద ఎనిమీ కమింగ్ ఇన్ మిడ్స్ట్? నా మధ్యలో అపవాది ఎందుకు వస్తున్నాడు? నేను అంతా బాగానే ఉన్నాను కదా, నేను క్రీస్తు కోసమే జీవిస్తున్నాను కదా. ఆమేన్. సో ఐ నీడెడ్ అ క్యారెక్టర్ చేంజ్. ఒక గుణంలో మార్పుకు రావాల్సి వచ్చింది. ఏంటి అంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ అనదర్ బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదము కొరకు కాదు. ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ జీసస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఆమేన్. క్రీస్తు వలె ఆయన మహిమలో, ఆయన పోలికలో మహిమ నుండి అధిక మహిమలోకి మనము ఎదగడమే క్రైస్తవ జీవితం. ఆమేన్. బట్ ఇఫ్ యూ ఫర్గెట్ ది ఎసెన్స్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ, ఆల్ వీ ఆర్ ఇస్ డిస్కరేజ్డ్ పీపుల్ ఆల్వేస్. మనం ఎప్పుడు ఏదో ఒక నన్ను ఈ మాట అన్నారు, నాకు ఈ పరిస్థితిలో ఏం మార్పు జరగలేదు, నాకు ఇది జరిగింది, అది, వీ ఆల్ హ్యావ్ సో మెనీ థింగ్స్, మనకి చాలా ఉంటాయి. ఆమేన్. సో బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆమేన్. అంతా కూడా మనము మార్పు, మనలో జరిగే మార్పు. క్రీస్తు వల్ల నేను ప్రతిరోజు ఆయన పోలికలో ఎట్టి విధంగా నేను ఎదుగుతున్నాను. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనం ఒకరికొకరు మన జీవితంలో మనము అదే వెతుక్కోవాలి. నేను క్రీస్తు వల్ల ఎక్కడ ఉండలేకపోతున్నాను, ఆయన పోలికలో ఎక్కడ నేను ఉండలేకపోతున్నాను, ఆయన వల్ల ఎక్కడైనా జీవించలేకపోతున్నాను, ఐ నీడ్ టు చెక్ ఇన్ మై మిర్రర్. హూ ఈజ్ అవర్ మిర్రర్? క్రీస్తు. ఆయన పోలికను మనము గమనించుకుంటూ జీవించాలి. ఒకసారి మళ్ళీ చదువుదాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. సో అండ్ ఆల్ యువర్ ఫెయిత్, మన విశ్వాసం అంతా కూడా మనం ఎక్కడ కష్టపడతామంటే, దేవా ఇంకొక నేను ఆశీర్వాదం నాకు కావాలి, నాకు ఇబ్బంది ఉంది, నాకు ఆశీర్వాదం నాకు సహాయం చేయండి. ఇంకా మన ప్రార్థన మొత్తం ఇదే ప్రార్థన ఉంటుంది, కానీ దేవా నీ పోలికలో నన్ను మార్చమని ఎక్కడ కూడా అడగం. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు మీ. నాకు స్వయంగా జరిగింది ఏంటంటే, నేను యాజ్ అ పాస్టర్స్ డాటర్, యాజ్ ఒక పాస్టర్స్ డాటర్గా ఐ కెన్ లిజన్ టు సో మెనీ థింగ్స్ టాకింగ్ అబౌట్ మీ, అబౌట్ మై ఫాదర్, అబౌట్ మై మదర్, అందరి గురించి మాట్లాడేది అన్నీ వినపడతాయి కదా. సో నేను అనుకుంటా అనమాట, ఎంత అన్యాయంగా ఉంటారు మనుషులు, వాళ్ళ పిల్లల గురించి అయితే అట్లా మాట్లాడరు, మరి మా గురించి అయితే ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అని అనుకొని నేనేం అంటే స్వయంగా వారిని ఏమి ఎదురు మాట్లాడి ఏం చేయను, బికాస్ దట్స్ నాట్ వాట్ మై పేరెంట్స్ టాట్. కానీ ఐ వెంట్ టు ద లార్డ్ అండ్ ఐ కెప్ట్ telling him, and నేను దేవునికి కంప్లైంట్ చేస్తున్నాను అనమాట. సో ఐ వాస్ కంప్లైనింగ్ టు ద లార్డ్, సేయింగ్ లార్డ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, డోంట్ యూ థింక్ దిస్ ఈస్ ఇన్జస్టిస్? మేమేం తప్పు చేశాం? ఆల్ యూఆర్ డూయింగ్ ఇస్ హెల్పింగ్ దెమ్. మేము మంచిగా చేస్తున్నాం కదా, అదే వాళ్ళ పిల్లల గురించి అయితే అట్లా మాట్లాడరు, కానీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? సో ఐ వాజ్ ఆన్ అండ్ ఆన్ కంప్లైనింగ్ టు ద లార్డ్. ఆమేన్. నేను
దేవునికి చెప్తున్నా. అప్పుడు ద లార్డ్ జనరల్గా నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు ఇమీడియట్గా దేవుని వాయిస్ తొందరగా వినపడుతుంది. నేను ఆయనతో మాట్లాడుకునే అనుభవం నాకు ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు లిజన్ టు ద లార్డ్. హీ ఆన్సర్స్ మీ, ఐ ఆన్సర్ హిమ్ బ్యాక్. సో ఇది అనుభవం నాకు చాలా మంచిగా ఉంది. సో ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో నేను ప్రతిసారి ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు. హీ కెప్ట్ సైలెంట్, హీఈస్ నాట్ ఆన్సరింగ్ ఎనీథింగ్. ఆయన ఏ జవాబు ఇవ్వట్లేరు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత నేను సరే ఏ జవాబు రావట్లేదు కదా అని ఐ స్టార్టెడ్ జస్ట్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. నేను భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ద లార్డ్ పాయింటెడ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ మీ. ఏంటి అంటే he did not talk about the people that were talking about me, కానీ he said what is your attitude here, నీ వైఖరి ఏ విధంగా ఉంది, how are you reacting to those things, నువ్వు ఏ వైఖరితో అటువైపు నువ్వు నీ వైఖరితో ఏం ఆలోచిస్తున్నావు. సరే అవతల వాళ్ళ వైఖరి గురించి అనవసరం, యు ఆర్ నో వన్ టు కరెక్ట్ దెమ్, అది నాకు తెలుసు ఎవరిని ఎలా చూసుకోవాలని నాకు తెలుసు. బట్ వాట్ హ్యాపెన్ టు యూ ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ గుడ్, నువ్వు మంచిదానివి, నువ్వు మంచిగా నేను దేవుడి గురించి నాకు తెలుసు అంటే హౌ ఆర్ యూ రియాక్టింగ్, ఏ విధంగా నువ్వు చేస్తున్నావు, ఏ విధంగా స్పందిస్తున్నావు. ద లార్డ్ కరెక్టెడ్ మీ దట్ డే. ఆమెన్. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ లార్డ్ ఫర్గివ్ మీ, నేను మంచివాడిని, నన్ను ఫర్గివ్ చేయండి. కానీ పక్కన వారి దగ్గరకు వచ్చేసరికి ఎలా ఫర్గివ్ చేస్తారు, వారు ఈ మాట అన్నారు, అన్యాయం చేశారు అని మనము ఎత్తి చూపడానికి చాలా తొందరపడి మనం మాట్లాడతాం. బట్ ద లార్డ్ సెడ్ ఇట్స్ ఆల్ అబౌట్ యూ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ క్రైస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ ది అదర్ పర్సన్, అవతల గురించి కాదు. దట్ వాస్ అ వెరీ బిగ్ లెసన్ ఫర్ మై లైఫ్. నా జీవితంలో ఒక పెద్ద లెసన్. ఆమెన్. ఎంత చెడు విన్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ డే వచ్చి వారిని నేను చూడాల్సిందే కదా. ఇలా సో నేను అడిగాను అనమాట, దేవా ఓకే ఫైన్ యు ఆర్ టెల్లింగ్ దట్ ఐఎమ్ రాంగ్, బట్ వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి, మరలా వెళ్ళి నేను వారిని చూడాలి కదా ప్రతిరోజు. ఐ హ్యావ్ టు ఫేస్ దెమ్. హౌ డు ఐ డూ దిస్, నేను ఏ విధంగా నేను మార్పు పొందాలి. కొంతమంది అనొచ్చు ఏం కాదు పట్టించుకోకు, వదిలేసేయి, బీ న్యూట్రల్, డోంట్ టాక్ బ్యాడ్ ఆర్ గుడ్, మంచి చెడు ఏం మాట్లాడొద్దు, మామూలుగా ఉండు. యాక్చువల్లీ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ న్యూట్రల్, ఇట్స్ నాట్ ఈవెన్ అ పొజిషన్. మనము న్యూట్రల్గా ఉన్నాను, నేను వారి గురించి నేను కమెంట్ చేయను, మంచి కూడా మాట్లాడను. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ క్రైస్ట్ దట్ ఇఫ్ యూ ఫైండ్ సమ్మన్ ఇస్ అలా జరుగుతున్నప్పుడు నువ్వు వారి గురించి ఏ విధంగా నువ్వు స్పందిస్తున్నావు, ప్రార్థిస్తున్నావా, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సీజ్ ఇన్ యూ. మనలో అదే చూస్తున్నారండి. నేను న్యూట్రల్గా ఉన్నాను, నేను ఎవరితో మాట్లాడను. కొంతమంది మాట్లాడతారు నేను న్యూట్రల్గా ఉంటా కాబట్టి నేను పరిశుద్ధులు, నేనేం చేయట్లే. ఏం చేయకపోయినా తప్పే దేవుడి సన్నిధిలో. ఆమెన్. ఇఫ్ యు నో సంథింగ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఆయన వైపు తిరిగి మనము పైకి లేవనెత్తాలి. ఆమెన్. సో దిస్ ఇస్ వాట్ ద లార్డ్ వాస్ టీచింగ్ మీ. సో మన ఫర్గివ్నెస్ దగ్గరకు వచ్చేసరికి, మన గురించి వచ్చేసరికి, దేవా నన్ను క్షమించు, నన్ను గొప్పగా చెయ్యి అని అంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ పీపుల్ హర్టింగ్ యూ, మనము చాలా వి కాంట్ ఫర్గివ్, మనం తొందరగా క్షమించలేము. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదే అని మనం అనుకుంటాం. బట్ యూ డోంట్ నో, నువ్వు ఎవరికి ఏం తప్పు చేసావు మనకు తెలుసా అండి? తెలీదు. ఆమెన్. సో వీ హ్యావ్ టు హ్యావ్ ది హంబుల్నెస్. ఆమెన్. అటువంటి తగ్గింపు మనలో ఉండాలి. క్రీస్తు వలె మనము ఉండడానికి మనము ఆశపడాలి. అండ్ దెన్ ద లార్డ్ మేడ్ మీ టర్న్ టు 1 John 4:8. నేను ఇప్పుడు కొంచెం ఐ టెల్ యూ హౌ ద లార్డ్ టాట్ మీ వన్ ఆఫ్టర్ ది అదర్. 1 John 4:8 మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. So I turned to the Bible. So the Lord told me to turn to this verse, and it said, though the one who doesn't love doesn't know God. దేవుడు అసలు ఆయనకి తెలీదు. ఆమెన్. మనం ఎంత మాట్లాడినా సరే, ఏం చేసినా సరే, మనం ఒక పరిస్థితిలో ఒకరికి ప్రేమ చూపించలేకపోతే క్రీస్తు అని గురించి నీకు ఏమీ మాత్రము తెలియదు అని దేవుడు చాలా స్వయంగా చెప్పారు. అండ్ దెన్ హీ టోల్డ్ మీ టు టర్న్ టు 1 Corinthians 13:13. 1 Corinthians 13:13 మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమెన్. సో అండ్ దెన్ ఐ స్టాప్డ్ అండ్ ఐ థాట్ అబౌట్ ఇట్. నేను ఆలోచించా ఎందుకు దేవుడు ఇది మాట్లాడుతున్నారు అని. అక్కడ ఒక ఆర్డర్లో రాసింది ఏంటి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కానీ ఈ మూడిట్లో ప్రేమ మాత్రము గొప్పది అని పౌలు రాశారు కదా.
మనందరికీ విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లవింగ్, ఇట్స్ వెరీ హార్డ్. ఆమెన్. మనల్ని మనం ప్రేమించుకుంటాం, మనకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం. కానీ ప్రేమ అనేది ఇట్ నెవర్ చేంజెస్ ఫర్ ఎనీవన్. ఎవరికి కూడా అది మార్పు చెందదు. మనకి ఇష్టమైన వారు 10 మాటలు చెప్పినా సరే మనం సహిస్తాం కదా, సహిస్తామా లేదా? పోన్లే అని సహిస్తాం. కానీ అదే ఇంకెవరైనా మన వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, అసలు ఇంక మనకి రగిలిపోతుంటుంది. మన విశ్వాసంలో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, నిరీక్షణలో గొప్పవారు అయి ఉండొచ్చు. కానీ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెస్ ఇన్ వర్స్ 1, అదే 13th చాప్టర్లో 1, 2 మనం చదివినప్పుడు 1, 2 and 3 చదువుదాం. ఇట్స్ సో క్లియర్ 1, 2 and 3. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఆమేన్. సో ఇట్ సేస్, నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నువ్వు చేసే ప్రతి మంచి కార్యము గనక, ఇఫ్ ఇట్స్ నాట్ కమింగ్ విత్ అ ప్యూర్ మోటివ్ ఆఫ్ లవ్, ప్రేమతో అటువంటి నీ ఆలోచన, నువ్వు చేసే పనులు ప్రేమతో రాకపోతే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద లార్డ్. దేవుడు మాత్రం అది అంగీకరించరు అని చాలా స్వయంగా ఉంది. ఆమేన్. సో క్లియర్. సో ఇది చదివినప్పుడు నాకు భయం కలిగింది. దెన్ ఐ సెడ్, లార్డ్, దిస్ ఇస్ హౌ యూ వాంట్ మీ టు లివ్. ఈ విధంగా నన్ను జీవించమని అంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ మీ టెలింగ్ అదర్స్ వాట్ దే హ్యావ్ టు డూ, ఆర్ అవతల వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు మీకు చెప్పే బదులు, యు ఆర్ ఆస్కింగ్ మీ టు చేంజ్. ఆమేన్. నన్ను మార్పు చెందమని మీరు చెప్తున్నారు. సో ఐ హ్యాడ్ టు లెర్న్ అ లెసన్ దేర్. ఆమేన్. ప్రేమలో కదలడం అనేది, విశ్వాసంలో కదలడం చాలా, అంటే మనం వాక్యం పట్టుకొని మనము ఆ పరిస్థితుల్లో మనము ఎదగగలుగుతామండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఇన్నర్ హార్ట్. నీ హృదయంలో మార్పు అనేది ఉండాలి. ఆమేన్. సో ఇట్ సెస్, యూ డూ వాట్ ఎవర్, నువ్వు ఏమి చేసినా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద మోటివ్ ఆఫ్ లవ్, ప్రేమ అనే ఒక ఉద్దేశము లేకుండా మనం చేస్తే అది ఎటువంటి విధంగా అది విలువైనదిగా దేవుని సన్నిధిలో మాత్రం ఉండదు. ఎందుకంటే ఇఫ్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు Matthew 7:22 and 23, మనకు తెలిసిన మాటనే, బట్ మరలా చదువుదాం. Matthew 7:22 and 23. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు చూసుకుందాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. సో మన జీవితంలో ఎలా ఉండాలి అంటే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ టు అదర్స్, మంచి చేస్తున్నామో, అన్ని మంచి కార్యాలే చేస్తున్నాం, చెడైతే మనం చేయట్లేదు. బట్ ఇఫ్ యూ డోంట్ లివ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ ద్వారా మనము జీవించలేకపోతున్నాం, దేవుని ప్రేమలో మనము కదలలేకపోతున్నాం అన్నట్టయితే, దేవుని యందు మనం ఒకనాడు మనం నుంచినప్పుడు ఆయన మనకి, నేను ఎవరో, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటారు. ఎందుకంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ వాట్? హీస్ లవ్. దేవుడు, గాడ్ ఇస్ లవ్. సో ఇఫ్ యూ వాంట్ గాడ్ టు ఆన్సర్ యూ అండ్ బీ విత్ యూ ఇన్ యువర్ లైఫ్, దేవుడు నీతో ఉండాలి అంటే నువ్వు ఎవరుగా ఉండాలి? యూ షుడ్ బీ లవ్. మనం కూడా ప్రేమ వలె మనం ఉండాలి. ఆమేన్. సో ఐ సెడ్, లార్డ్, దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇది ఈజీగా చెప్తున్నారు, బట్ హౌ కెన్ దిస్ బీ పాసిబుల్? ఇది ఎలా జరుగుతుంది? అండ్ ఇంకొక బైబిల్లో, ఇంకో 1 Johnలో మనం చదివినప్పుడు, ప్రేమ సమస్త భయమును దూరము చేస్తుంది. ఆమేన్. ఇట్ సేస్, ఇఫ్ యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ జీసస్, నీలో ఎటువంటి భయం ఉండదు, ఈ లోకపరమైన భయాలు, ఆందోళన ఉండదు అని ఉంటుంది. కానీ మనందరికీ అది చాలాసార్లు జరుగుతుంది కదండి. ఒక పరిస్థితి రాగానే టక్కు మన ఫస్ట్ ఆందోళన వస్తుంది. ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది? అపవాది కూడా అట్టి విధంగానే మనకి పరిస్థితులు ముందుకు పంపిస్తూ ఉంటాడు. ఏంటంటే మనకి ఏది జరగద్దు అనుకున్నామో అవే ఫస్ట్ ఎదురుపడతాయి అన్నమాట. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏం జరుగుతుందంటే, మన హృదయంలో గనక ప్రేమ అనే ఒక అంశము, గుణము లేని చోట ఆందోళన, అసూయ, ప్రతి గందరగోళము అక్కడ ఉంటున్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో వీ హ్యావ్ టు మూవ్ ఇన్ లవ్. ఆమేన్. బికాస్ గాడ్ ఈజ్ లవ్. మనము చేసే సమస్త కార్యమును ఇట్ షుడ్ బీ through love. Amen. So I was asking the Lord, Deva, నాకు చూపించండి. I kept asking, Deva, ప్రేమలో నేను ఎలా ఎదగాలి? ప్రేమలో అది ఉట్టిగా మనం మాట్లాడితే అది జరగని పని అండి. ప్రేమలో నేను ఉంటాను, ప్రేమలో ఉంటానంటే అవ్వదు. ఆమేన్.
ఇట్ షుడ్ బి లర్న్. నాకు నేర్పించండి దేవా, నాకు నేర్పించండి అన్నప్పుడు ఒకరోజు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఖాళీ సమయంలో నేను టంగ్స్లో ప్రేయర్ చేసుకుంటూ నేను దేవుడితో నేను సంభాషణ చేస్తున్నాను అనమాట. ఆ రోజు దేవుడు నాకు 2 Peter, he showed me 2 Peter 1:5. This was my answer and this changed my life. Amen. ఇది నాకు నా జీవితంలో ఒక గొప్ప మార్పును దేవుడు నాకు చూపించారు. ఏంటి అంటే 2 Peter 1:5-8 మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. ఫస్ట్ ఓన్లీ 5th వర్స్ చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. విశ్వాసమునందు ఉన్నాము. మనందరం కూడా విశ్వాసులమన అండి. ఆర్ వి ఇన్ ఫెయిత్? ఎస్. కానీ అక్కడికే మనం ఆగిపోతాం. అందుకనే చాలాసార్లు టక్కుమని కిందకి జారిపోతాం. ఇంకొక ఈ పరిస్థితుల్లో విశ్వాసం చూపించాం, కానీ ఇంకొక పరిస్థితి రాగానే ఒకవేళ మన ప్రేమలో కదిలితే మాత్రము మనకి భయము ఆందోళన ఉండదు. కానీ ఏదైనా పరిస్థితి రాగానే ఆ ముందు చూపించిన విశ్వాసం ఎక్కడ కనిపించదు అసలు మనలో. మళ్ళీ ఫ్రమ్ స్టేజ్ 1 స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ భయము, మళ్ళీ ప్రార్థన, దేవా దేవా అని ఇంకా ప్రేయర్ అనమాట. కానీ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే విశ్వాసం దగ్గర అక్కడ ఆగిపోలేదు. ఆయన ఏం చెప్తున్నారు? లెట్స్ కంటిన్యూ. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్? మీ విశ్వాసమునందు సద్గుణమును. ఆ విశ్వాసమునకు ఏమి చేసుకోవాలండి? మీరు విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు మనకి ఏం రావాలి? సద్గుణములో మనం ఎదగాలి. దాని తర్వాత సద్గుణమునందు జ్ఞానమును. సద్గుణమునందు దేవుని జ్ఞానమందు. తర్వాత జ్ఞానమునందు ఆశా నిగ్రహము. మనము దేవుని జ్ఞానం అందు మనము ఎదుగుతున్నప్పుడు వి హ్యావ్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఏమని రాస్తుందంటే మన హృదయంలో ఒక బలమైన శక్తి, దేవుని శక్తి కలుగుతుంది మనకి. దెన్ ఆశా నిగ్రహమునందు సహనమును. తర్వాత ఏం జరుగుతుందండి? మనలో సహనం వస్తుంది. దాని తర్వాత సహనమునందు భక్తిని. సహనము తర్వాతనే ఏమొస్తుందండి? దైవభక్తి వస్తుంది. ఆటోమేటిక్గా దైవభక్తిలో ఎదుగుతారని మాత్రం అనుకోవద్దు. ఇట్ ఇస్ సచ్ అ లైఫ్. దిస్ వాజ్ అన్ ఐ ఓపెనర్ టు మీ. ఇది నా కళ్ళని నిజంగా చాలా గట్టిగా తెరిచింది అనమాట. ఏంటంటే మన అందరం ఏం ప్రార్థిస్తాం? దేవా నేను పరిశుద్ధులుగా నన్ను చేసేయండి, పరిశుద్ధులుగా చేసేయండి. దాని ముందు 4 అంశాలలో మనం ఎదగాలి మొదటిగా. దాని తర్వాత ఏమొస్తుంది? భక్తి, దైవభక్తి మనకి కలుగుతుంది. దాని తర్వాత భక్తి యందు సహోదర ప్రేమను. భక్తి తర్వాత ఏమొస్తుంది? సహోదర ప్రేమ. మనందరం దేని గురించి ప్రార్థిస్తాం? క్రీస్తు కూడా మరణించిన వారి గురించి ఒకసారి ప్రార్థించారు, కానీ సహోదర ప్రేమ గురించి ఎన్నిసార్లు ప్రార్థించారు? హీ ప్రేడ్ 3 times, మేబీ మోర్ దాన్ వన్స్. ఒకసారి కంటే ఎక్కువగానే ప్రార్థించారు. వై? దానికంటే ముందు చాలా గుణాలు ఉన్నాయి. ఆమెన్. సో వాట్ ఈస్ దట్? బ్రదర్లీ లవ్. తర్వాత ఏం జరుగుతుంది? సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దయ. తర్వాత ఇవి మీకు కలిగిన విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. మొదటిగా నేను మరలా చదువుతాను. విశ్వాసమందు మనము మొదలు పెడతాం, అక్కడ ఆగిపోవద్దు. విశ్వాసము తర్వాత ఒక గుడ్నెస్, మంచితనమును మనం ఎదగాలి. దాని తర్వాత దేవుని యొక్క జ్ఞానములో మనం ఎదగాలి. దాని తర్వాత మనలో ఒక అంతరంగంలో ఒక శక్తి, దేవుని గొప్ప శక్తి కలుగుతుంది. దాని తర్వాత మనము సహనములో మనము ఎదగచ్చు. దాని తర్వాత దైవభక్తిలో మనం ఎదుగుతాం. దాని తర్వాత మన సహోదరులందు మనము ఒక దయను, కృపను చూపించగలుగుతాం. దాని తర్వాత యూ విల్ హ్యావ్ అన్ఎండింగ్ లవ్ అని అక్కడ రాస్తుంది. వెన్ ఐ సా దట్ మై హార్ట్ వాజ్ సో ఫుల్. అండ్ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అనమాట. దేవా నన్ను ఎంతగా ప్రేమిస్తే ఈ వాక్యము రాస్తావు. ఐ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్, డైరెక్ట్ మనం ప్రేమలో ఎలా ఎదుగుతా నేను? అసలు నాకు అర్థం కావట్లేదు. హౌ విల్ ఐ గ్రో అప్ ఇన్ లవ్? దానికంటూ ఒక జీవిత విధానం ఉండాలి కదా. నేను ఎక్కడ నాకు అర్థం కావట్లేదని దేవుని అడిగినప్పుడు ద లార్డ్ షోడ్ మీ దిస్ వర్స్. ఆమెన్. దేవుడు ఎంత మంచివారండి. హీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు డైరెక్ట్లీ మూవ్ ఇన్ లవ్. మనము ఉండలేం అట్లా. దానిలో ఒక గుణములో మనము ప్రతిరోజు ఎదగాలి. కాబట్టి మన క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా చెప్పబడినదిగా ఉండదండి. ఎందుకంటే 10వ వచనం ఏం రాసిందంటే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ యు ఆర్ బ్లైండెడ్. నువ్వు గుడ్డితనములో ఉన్నావు. అందుకనే ఎటువంటి ఆశ లేకుండా, ఆసక్తి లేకుండా, దేవుడిలో ఇంక ఎదిగే పరిస్థితి కూడా లేకుండా మనము బ్రతుకుతున్నాం. ఎందుకంటే మనం విశ్వాసం దగ్గర ఆగిపోతాం. అయిపోయింది, విశ్వాసం వచ్చింది, కార్యం అయిపోయింది, డన్,
అనుకుంటాం. బట్ వాట్ వీ హ్యావ్ టు ఎండ్ ఇన్ అవర్ లైఫ్, దేనిలో మనము ముగించాలండి? ప్రేమలో ముగించాలి. బట్ టు ఎండ్ ఇన్ లవ్ యూ హ్యావ్ టు లెర్న్ టు బీ గుడ్. దేవుని యందు ఒక మంచితనము, ఒక జ్ఞానములో, ఒక భక్తిలో, ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్, ఒక దేవుని యొక్క శక్తిలో, దైవ భక్తిలో, సహోదరుల యొక్క ప్రేమలో మనం ఎదిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క అపారమైన ప్రేమలో మనము ముగించగలుగుతాం మన జీవితాన్ని. ఆమేన్. సో నెవర్ టేక్ క్రిస్టియానిటీ సో లైట్లీ. మనము ఉట్టిగా మనము తీసి పారేయకూడదు. ఇంతవరకు నాకు విశ్వాసం వచ్చింది చాలు అనుకోవడానికి లేదండి. ఇఫ్ యూ టేక్, అసలు నువ్వు దీని తర్వాత మనం ఇంకా లోతుగా చదువుతుంటే ఎంతో చాలా రాస్తుందన్నమాట అక్కడ. ఇట్ విల్ టేక్ యూ సో మెనీ డేస్ టు యాక్చువల్లీ ఐ విల్ టేక్ యూ త్రూ ఎవ్రీ వీక్ మనం ఇది కొన్ని వీక్స్ మనం దీన్ని ధ్యానిద్దాము. ఆమేన్. సో మనం ఇది చదివినప్పుడు అప్పుడు అనిపించింది అనమాట. దాని తర్వాత 10వ వచనంలో ఏమని రాసింది ఒకసారి 10వ వచనం చదవండి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి. ఇది ఈ లోతైన అనుభవము లేకపోతే ఈ విశ్వాసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడినప్పుడు హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు లివ్ హోలీ ఇన్ వన్ డే. ఒక్క రోజులో నువ్వు పరిశుద్ధుడిగా దేవుడి ముందు పరిశుద్ధుడిగా కనిపించాలని దేవుడు అడగట్లేదు. బట్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ అ లైఫ్ స్టైల్, ఒక జీవిత విధానమును దేవుడు కోరుకుంటున్నారు. ఆ జీవిత విధానంలో మనము జీవించట్లేదు అంటే మనలో ఏముంటుందండి? ఒక గుడ్డితనము ఉంటుంది. ఆమేన్. వి ఫర్గెట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు, ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాం అన్న అర్థము లేకుండా మనము గుడ్డితనంలో పోతూనే ఉంటాం. ఆమేన్. మనలో ఆందోళనలు, భయాలు, అవిశ్వాసము, ఇంకా లోకంలో ఏ పరిస్థితి ఉందో ప్రతి పరిస్థితి కూడా మనలోనే ఉంటుంది. ఆమేన్. బట్ వెన్ యు సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒకసారి చదవండి 5th verse to 8th verse, మళ్ళీ ఒకసారి చదవండి 5th to 8th. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. క్రీస్తు ప్రేమలో ఎందుకు ఉండగలిగారు అంటే ఆయనలో ఈ గుణములు అంతా కూడా ఉన్నాయి. ఆమేన్. కానీ మనము ఎలా పెంపొందించుకోవాలి? హౌ కెన్ వీ డూ దిస్? ఇన్ ద verse 4th verse చదవండి ఒకసారి. అదే చాప్టర్లో 4th verse చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే హీ గేవ్ అస్ ఆల్ దీస్ ప్రామిసెస్. ఈ గుణములు అన్నీ మనకి దయచేశారు. హీ గేవ్ దీస్ థింగ్స్ ఆర్ బియాండ్ ప్రైస్. అంటే ఈ లోకములో ఎటువంటి విలువ ఇంకా దేని కూడా విలువ లేనిది. ఆమేన్. యూ కెనాట్ కంపేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్. లోకపు ఒక జ్ఞానమును దేవుని జ్ఞానమును ప్లీజ్ కలపకండి. మీ జ్ఞానము ఉపయోగించుకొని దేవుని జ్ఞానములో నేను చాలా ఎదుగుతున్నాను, నేను తప్పించుకున్న పరిస్థితిని అనుకోవడము కాదండి. మనం తప్పించుకోవడం కాదు, ఒక పరిస్థితి నుండి తప్పించుకోవడం కాదండి. ఆ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు హౌ ఆర్ వీ రియాక్టింగ్ టు దట్? మనం ఎట్టి విధంగా మనము స్పందిస్తున్నాము, నేను ప్రార్థించగలుగుతున్నాను. వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్. ఒక పరిస్థితి ఎదురైనప్పుడు హౌ యామ్ ఐ రియాక్టింగ్ టు దట్? దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్. అదే క్రీస్తులో మన ఎదుగుదల మనం ఎలా చూసుకోవచ్చు అంటే నేను ఎదిగాను అనుకోవడం కాదు. పరిస్థితి వచ్చినప్పుడు నేను అవతల వాళ్ళని నేను ఏ విధంగా నేను చూస్తున్నాను, వారిని మంచిగా మాట్లాడగలుగుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం ఆలోచిస్తున్నాను, నాలో గలిబిలి చెందుతుందా? వై యామ్ ఐ డిస్టర్బ్? ఎందుకు గలిబిలి చెందకూడదు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఆమేన్. మనల్ని దేవుడు ఫర్గివ్ చేసినప్పుడు అవతలని కూడా మనం చేయాలి కదండి. ఆమేన్. బట్ టు మూవ్ ఇన్ దట్, దానిలో మనం కదలాలి అంటే మనం ఒక గుణంలో మనము ఎదగాలి. ఆమేన్. సో వీ హ్యావ్ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్. దే ఆర్ బియాండ్ ప్రైస్. అవి అపారమైన విలువ కలిగిన ఆయన ఒక వాగ్దానమును మనకి దయచేశారు. అదేవిధంగా హీ సెడ్ హీ గేవ్ అస్ హిజ్ డివైన్ నేచర్. ఆయన ఒక దైవిక ఒక గుణము, ఆయనతో పాటు మనం కూడా ఉండడానికి ఆయన అటువంటి ఒక అర్హతను మనకి దయచేశారండి. ఆమేన్. ఐ ఆల్ అండర్స్టాండింగ్. ఆయన క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి దైవ భక్తితో ఆయన ఎటు విధంగా జీవించాడో అట్టి విధంగా మనం కూడా జీవించవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్.
బట్ హీ సెడ్ ఇట్ ఈస్ త్రూ దీస్ ప్రామిసెస్, మ్యాగ్నిఫిసెంట్ ప్రామిసెస్, అపారమైన వాగ్దానమును మనం ఎట్టి విధంగా చూడాలి? అత్యధికమైన విలువ కలిగిన వాగ్దానముగా మనం చూడాలి. ఇఫ్ యూ డోంట్ హోల్డ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ హై, లోకమంతా కూడా నీకు గొప్పగానే కనిపిస్తుంది. ఆమేన్. ఇఫ్ యూ డోంట్ సీ గాడ్స్ ప్రామిసెస్ యాజ్ వెరీ గ్రేట్, ఒక గొప్పదిగా మనం చూడకపోతే నువ్వు లోకమంతా కూడా దేవుని కంటే గొప్పగానే మనం చూస్తాం. ఆమేన్. ఆమేన్. ఇస్ దట్ అండర్స్టాండబుల్? అర్థమవుతుందా అండి? సో మళ్ళీ చదువుదాం, 4th verse చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. సో దేవుడు, నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, ఆటోమేటిక్గా దేవుని స్వభావంలో నేను కదిలిపోతాను అనుకోకూడదు. అక్కడ ఏమని రాస్తుందంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇట్స్ కాల్డ్ పార్ట్నర్షిప్. ఇట్స్ నాట్ ఆటోమేటిక్గా వచ్చి నీలో పడదు అట్లా. యూ హ్యావ్ టు పార్ట్నర్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు చేయి పట్టుకొని నాకు నేర్పించమని అడగాలి. నేను ప్రార్థిస్తున్నా కదా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను అనుకోవద్దు. పరిస్థితి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయండి, మీ వాగ్దానంలో ఉన్న ఒక గొప్ప లోతైన అటువంటి గుణమును నాలో నేర్పించండి. ఈ పరిస్థితిలో నేను మారలేకపోతున్నాను, ఐ వాంట్ యువర్ హెల్ప్, మీ సహాయము నాకు కావాలి, మీ గుణములో నేను కదలాలి. అండ్ అంతేకాకుండా నేను ఒక దైవజనులు ఒక మాట నేను విన్నా అనమాట. ఏంటి అంటే ఆయన పరలోకంలో ఆయన వెళ్ళినప్పుడు మొదటిగా దేవుడి ప్రశ్న ఏం అడిగారంటే హ్యావ్ యూ లెర్న్డ్ టు లవ్ అని అడిగారు దేవుడు. సింపుల్ క్వశ్చన్, హ్యావ్ యూ లెర్న్ టు లవ్, ప్రేమించడం నేర్చుకున్నావా అని అడిగారంట దేవుడు. ఆయన లేదు దేవా అన్న వారందరినీ కూడా వారు పక్కదా వెళ్ళిపోయారు ఆటోమేటికలీ, బికాస్ హెవెన్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. ఆమెన్. పరలోకం అంతా కూడా దేంతో నిండి ఉందండి? దేవుని ప్రేమతోనే నిండి ఉంది. పరలోకంలోకి వెళ్ళాలంటే ప్రేమలో మనం ముందు కదలాలి కదా ఇక్కడ. ఆమెన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద క్యారెక్టర్ హౌ కెన్ వి గో దేర్? ఆమెన్. సో మనము చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. ప్రేమలో నేను ఎదుగుతున్నానా? ప్రేమలో ఎదగాలంటే ఇఫ్ ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ ఇన్ లవ్, నేను నా క్రైస్తవ జీవితం ప్రేమలో నేను కదలాలంటే నేను విశ్వాసములో, మంచితనములో, జ్ఞానములో, దేవుని యొక్క శక్తి బలముతో, ఆయన దయతో, భక్తితో, ఒక బ్రదర్లీ లవ్, ఇతరుల్లో ప్రేమను చూసుకుంటూ ఇవన్నిట్లో ఎదిగినప్పుడు దేవుని ప్రేమ నాలో అపారముగా ఎదుగుదల కనిపిస్తుంది. ఆమెన్. సో వీ నీడ్ టు లెర్న్ టు లివ్ ఇన్ సచ్ ఎ మ్యానర్. అటు విధంగా మనము జీవించాలి. ఆమెన్. సో ఎందుకు దేవుని వాగ్దానమును మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో అన్ని విధముల కంటే ఎక్కువగా పైకి మనము హై స్టాండర్డ్లో గొప్పగా మనం ఎందుకు చూడాలి అంటే 2 తిమోతి 3:16 మనం చదువుదాం. 2 తిమోతి 3:16. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకు దేవుని వాగ్దానమును, ఆయన మాటను మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఆయన ప్రతి వాక్యములో ఆయన ఒక ఊపిరి ఆయన పెట్టి ఉన్నారు. హీ కెప్ట్ హిస్ బ్రెత్ ఇన్ ఎవ్రీ వర్డ్. కాబట్టి మనకు నచ్చినవి మనం తీసుకొని, నచ్చనివి నాకు ఇది నా వల్ల కాదని వదిలేయడం కాదండి. దెర్ ఆర్ సర్టన్ క్రిస్టియన్స్ ఈవెన్ యాజ్ వి స్పీక్, కొంతమంది ఈ మధ్యలో పరిశుద్ధాత్మ లేదని కొంతమంది ఏమో ఇంకా అసలు అద్భుతాలు జరగవని కొంతమంది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. నేను ఒకటి గమనించానండి, మనము ఎవరి మెసేజెస్ విన్నా సరే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఛాలెంజింగ్ యూ టు చేంజ్ యువర్ లైఫ్, దెన్ ఐ డౌట్ ద మెసేజ్. ఆమెన్. ఒకవేళ మీరు విన్న వాక్యము నన్ను క్రీస్తులో ఎదగమని ఎక్కడ చెప్పట్లేదు అంటే ఐ థింక్ ఐ హ్యావ్ టు స్టాప్ లిజనింగ్ టు సచ్ కైండ్ ఆఫ్ అ మెసేజెస్. మనకి ఇప్పుడు మోటివేషన్ కాదండి. వీ డోంట్ నీడ్ మోటివేషన్. విశ్వాసం మనందరికీ ఉంది, మనకందరికీ తెలుసు, ఆయన వాగ్దానంలో ఉంది. బట్ ఇఫ్ యూ డోంట్ మూవ్ ఇన్ లవ్, దేవుడు ఏమంటున్నారు, ప్రేమలో నువ్వు నా వలె నువ్వు మారకపోతే యూ విల్ నాట్ ఎండ్ అప్ లైక్ జీసస్. క్రీస్తు నిన్ను అంగీకరించే అటువంటి జీవితం మాత్రం మనలో ఉండదు. వెన్ వి లిసన్ టు సమ్వన్స్ మెసేజెస్ ఆర్ ఎవరినైనా మనం ఫాలో అవుతున్నామంటే అండర్స్టాండ్ దట్ దేర్ వర్డ్ అంటే వారి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా గ్రహిస్తామంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా
క్రీస్తు వలె మనల్ని మారాలని మనతో మాట్లాడతారు. ఆమేన్. మనల్ని మన సోల్లో మోటివేట్ చేసి గొప్ప దేవుడు చూసుకుంటారు, వదిలేయండి, ఇలాంటివి కాదండి. వీ డోంట్ నీడ్ మోటివేషన్, వీ నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. మనకేం కావాలి? మార్పు కావాలి. యూ హ్యావ్ టు లిసన్ టు దోస్ థింగ్స్ దట్ విల్ ఛాలెంజ్ యూ. నీకు ఇబ్బంది కలిగించాలి. ఇబ్బంది కలగట్లేదు, నేను బాగున్నాను, ఇంకా బాగున్నానని చెప్పే అంశాలు మనకొద్దు. మనకి ఇబ్బందే కలగాలి. ఇబ్బంది కలిగి అరే నేను తప్పుగా ఉన్నాను, నేను ఇంకా దేవుడిలో ఎదగాలి కదా అని ఒక జ్ఞానం మనకి రావాలి, ఆలోచన రావాలి. ఎవరిదైనా వింటున్నప్పుడు యూ షుడ్ ఎంపవర్ యూ టు సే ఐ హ్యావ్ టు లివ్ లైక్ క్రైస్ట్. అది మనకి ఒక ఆశను కలిగించాలి. అరే క్రీస్తు వల్లే నేను మారాలి. ఈ పరిస్థితిలో క్రీస్తు ఎలా ఉంటాడు? నేను క్రీస్తు వల్లే ఉండాలి. క్రీస్తు ఏం చెప్పారండి? నా కార్యాలు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాన్నారు. బట్ ఇఫ్ యూ స్టిల్ లిజన్ ఓన్లీ టు మోటివేషన్ మనకొద్దు. వి నీడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక మార్పు మనలో రావాలి. అట్టి విధంగా ఒక ఛాలెంజ్ని మనం చేసుకుందాం. ఆమేన్. సో వీ హ్యావ్ టు ఛాలెంజ్ అవర్ సెల్వ్స్. దెర్ ఇస్ వెరీ లిటిల్ సచ్ కైండ్ ఆఫ్ మెసేజెస్ నవ్ డేస్. ఆమేన్. సో ప్లీజ్ మనల్ని మనం మోసపరుచుకోకండి. ఎందుకంటే విశ్వాసములో మనం అక్కడ ఆగిపోతే మాత్రము ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒకరికి మనము ఫర్గివ్నెస్ ఇవ్వలేము, ఆందోళనలో ఉంటాము, భయంలో ఉంటాము, అన్ని రకాలైన సాతాను ఒక క్రియలు అక్కడే ఉంటాయి. బట్ ఇఫ్ వి మూవ్ ఆయన గుణములో ఇంకా ముందుకు ఎదుగుతున్నప్పుడు మనలో ఒక సహనము, ఓర్పు, దైవభక్తి, దేవుని పక్కన వారి అందు ఒక ప్రేమ అన్నీ కూడా మనలో ఎదుగుదల మనకు కనిపించాలి. కనిపించకపోతే యూ షుడ్ డౌట్ యువర్ క్రిస్టియానిటీ. మన ఒక భక్తిని మనము డౌట్ చేయాలి. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. నేను అంతా బాగున్నా అనుకున్నారు అనుకోండి, యు ఆర్ ఆల్రెడీ ఫాలింగ్ డౌన్. మనము పడిపోతున్న క్రైస్తవులమే. దట్ ఈస్ వాట్ ద లార్డ్ హ్యాడ్ స్పోకెన్ టు మీ. ఆమేన్. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ ఆల్ టుడే. ఐ వాంట్ టు ఎంపవర్ యూ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ నాట్ వీ హ్యావ్ టు బీ లైక్ జీసస్. ఆమేన్. మనము క్రీస్తు వల్లే మారాలి. ఆమేన్. క్రీస్తు మనకిచ్చిన అటువంటి పిలుపులో మనము కదలాలి. ఆమేన్. మన గొప్పతనము కాదండి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ గ్రేట్ వీఆర్, ఎంత సంపాదించాము, ఎంత గొప్పగా ఉన్నామని కాదు. హౌ మచ్ వీఆర్ లైక్ క్రైస్ట్. దిస్ చర్చ్ విల్ బీ లైక్ దట్. ఈ సంఘం ఎలా ఉంటుందంటే క్రీస్తులో నేను ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ నేను ఎంతగా ఎదగగల, 1%, 2%, 0.5%, ఎంతో కొంత, కానీ ఎదుగుదల మాత్రం మనలో ఉండాలి. ఆమేన్. సో వీ హ్యావ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. క్రీస్తు యొక్క ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? మార్పు అంటే ఏంటి? ట్రాన్స్ అంటే ఒక ఫార్మేషన్ చేస్తున్నాడు అపవాది. ఒక పరిస్థితిలో నువ్వు ఈ విధంగానే ఉంటావు, నిన్ను అందరు ఈ విధంగానే నేను చూస్తారు, నువ్వు ఇట్లాంటి వాడివే, నువ్వు ఇట్లాంటి వాడివే అని చెప్పి హిస్ ఫార్మింగ్ అ క్యారెక్టర్ ఇన్ యూ. నీలో ఒక గుణమును వాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. బట్ యు ట్రాన్స్ అంటే దాని నుండి నువ్వు వాడి మీద తొక్కి ముందుకెళ్తావు. ఏంటంటే ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. అదే ట్రాన్స్ఫర్మేషన్. ఆమేన్. ఒక ఫార్మేషన్ అపవాది మనలో చేస్తున్నాడు. ఒక పరిస్థితిలో నువ్వు ఇంకా అంటే ఇప్పుడు గమనించుకోవాలండి, మనము ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎట్టి విధంగా మనము స్పందిస్తున్నామో మనం దాన్ని సరి చేసుకోకపోతే ఆ సరి చేసుకునే వరకు ప్రతిసారి అదే సిచ్యువేషన్ వస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ అంటిల్ యూ లెర్న్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. మనల్ని అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు తెలుసా. బట్ వెన్ యూ సే నో ఐ విల్ ట్రాన్స్ఫార్మ్, వారు ఎట్లున్నా సరే నేను ప్రేమలో కదులుతాను. ఐ విల్ ఫర్గివ్ పీపుల్ బికాస్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ మీ. ఆ విధంగా నడిచినప్పుడు ఐ స్టాప్డ్ అవి వినపడడం కూడా మానేసే తెలుసా అండి. దట్స్ ద గ్రేట్నెస్, దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అపవాది అటు విధంగా నువ్వు చూసేలాగా చేస్తాడు. ఇట్ ఈస్ హిస్ ఫార్మేషన్. హీ వాంట్స్ టు ఫార్మ్ అ క్యారెక్టర్ ఇన్ యూ. దైవికంగా ఒక గుణము కాకుండా ఇక ఒక సాతాను ఒక గుణము మనలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. బట్ యు సే నో టు ఇట్. మనము కాదు, ఐ పార్ట్నర్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో నేను నడుస్తాను, ఆయన వాక్యముతో ఎదుగుతా. వాడిని తొక్కి ముందుకు వెళ్ళడమే ఇట్స్ కాల్డ్ మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. యు గో బియాండ్ దట్. దీని కాదు, దేవుని ప్రేమలో ఆయన విడుదలలో నేను ముందు అడుగు వేస్తాను. ఆమేన్. సో మనము విశ్వాసము దగ్గర అక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే డోంట్ స్టాప్ యువర్ లైఫ్ ఇన్ ఫెయిత్. దాని తర్వాత చాలా గుణాలు ఉన్నాయి. ఆమేన్. మనము ఇంకా ఫర్దర్ వీక్స్లో నేను చెప్తాను. సో టుడేస్ మెసేజ్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ క్రిస్టియానిటీ. ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఆమేన్. అది ఒక మార్పు చెందే అటువంటి జీవితం,
అది మతము కాదు, అది ఇట్స్ నాట్ నథింగ్, ఇది లోకంలో డెఫినేషన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బీయింగ్ లైక్ జీసస్. క్రీస్తు వలె మారడం మాత్రమే అది. ఆమేన్. సో మనందరం కూడా లేచి నుంచుందాము. దేవుని సన్నిధిలో ఆయన మనకి నిన్న ఇచ్చిన వాగ్దానము మన మీద దేవుడు మరలా అది మన మీద పెట్టాలని, దేవుని వలె నేను మారాలి, ఆయన దైవికమైన గుణములో నేను ఎదగాలి అని ఒక ఆశతో మనము ప్రార్థిద్దాం. ఆమేన్. సో లెటస్, నేను ఒకసారి చదువుతా. విశ్వాసము నుండి, మంచితనము నుండి, జ్ఞానములో నుండి, ఒక అంతరంగమున ఒక బలము నుండి, సహనము నుండి, దైవభక్తి నుండి, ఒక దయ నుండి, అత్యంతమైన ప్రేమలో నేను ఎదగాలి. ఆమేన్. సో ఐ హ్యావ్ టు ఎండ్ మై లైఫ్ ఇన్ లవ్ ఎవ్రీ డే. ఇది ఈనాడే కాదండి, ప్రతిరోజు కూడా బిఫోర్ ఐ స్లీప్ ఐ వాంట్ టు చెక్ డిడ్ ఐ am I ending my day in love for God? దేవుని పట్ల ఒక ప్రేమతో, సహోదరుల పట్ల ఒక ప్రేమతో నేను ఎండ్ చేస్తున్నానా లేదా? పడుకునే ముందు, లేసే ముందు నేను ప్రేమలో ఎదగాలి ఇవాళ అని మనం అనుకుంటున్నామా లేదా? సో అటువంటి ఒక ఛాలెంజ్తో మనము లెట్ us టేక్ ఫార్వర్డ్ ఫ్రమ్ టుడే. ఆమేన్. ఈనాడు నుండి మనం ముందుకు ఎదుగుదాం. ఆమేన్. మనల్ని మనము విశ్వాసం దగ్గర ఆపుకోకండి. లెట్ us గో ఫార్వర్డ్ దెన్ దట్. ఆమేన్. ప్రేమలో మనం ఎదుగుదాం. ఆమేన్. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము తండ్రి మరొక మారు నాయనా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న ఒక ఉద్దేశమును గురించి మాట్లాడుతూ నాయనా మీరు మమ్మల్ని బలపరుస్తూ మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా మా జీవితము కేవలము రక్షింపబడి విశ్వాసముతో ఆగిపోకుండా నాయనా విశ్వాసము నుంచి నాయనా ఎన్నో గుణాల్లో మేము కదలవలసి ఉంది తండ్రి. ఈ దినం మేము విన్న మాట మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి నాయనా. ఆఖరిగా మీ ప్రేమలో మేము స్థిరపరచబడాలి నాయనా. మీరు మాట్లాడిన మాటలన్నిట్లో మేము కదులుతూ నాయనా ఆఖరుగా దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని ఆ మాట ప్రభా గుర్తు చేసుకుంటూ మేము కూడా మీ ప్రేమలో కదిలేవారుగా నాయనా మేము తీర్చిదిద్దబడాలని నాయనా ఈ దినం మరొకసారి మేమందరం కూడా హృదయాల్లో ఆశపడుతూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. విన్న వాక్యము ధ్యానిస్తూ వారమంతా కూడా ప్రభా నాయన మేము ఏ విషయాల్లో సరి చేసుకోవాల్సి ఉందో అవి సరి చేసుకుంటూ నాయన నీకు అప్పగించుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. అపవాది మా గురించిన నాయన ఒక పిక్చర్ వాడు పెట్టి ఉండవచ్చేమో, కానీ దాన్ని తొలగిస్తూ నాయన మీలో మేము ఏమై ఉన్నామో నాయన ఆ రూపమును మా మనసులో మేము ముద్రించుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. మేము కూడా మీరు ఏ విధంగా ప్రేమ స్వరూపో మేము కూడా ప్రేమ స్వరూపము మేము ధరించుకోవాలని ఒక నాయన మా మనసులో అటువంటి నాయన ఆ నిర్ణయము అటువంటి పిక్చర్ని మేము నాయన తయారు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. యాజ్ యువర్ వర్డ్ డిక్లేర్స్ వాట్ వీ థింక్ ఇన్ అవర్ మైండ్స్ సో ఆర్ వీ లార్డ్. మేము మనసులో మేము ఏమై ఉన్నామని మేము అనుకుంటామో మేము అదే విధంగానే మేము ప్రవర్తిస్తాం, ఆ విధంగానే మేము జీవిస్తూ ఉంటాం తండ్రి. ఈ ఉదయకాలము మీ మాట చేత మార్పులు తీసుకుంటూ నాయన మీలో మేము నాయన మార్పును పొందేవారుగా నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలము నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాట తప్పకుండా నూరంతరగా మా జీవితాల్లో అది ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. కేవలము నీ మాటను వినువారుగా మేము మిగిలిపోవద్దు తండ్రి, విని ఆ ప్రకారము మేము జరిగించేవారుగా కూడా మేము నాయన తీర్చిదిద్దబడాలి తండ్రి. సహాయం చేయండి. ఉదయకాలం నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం. కృపగలవాడ దయగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో ఏవి ఎదురైనా వాటన్నిటిని బట్టి మేము ఇంకా మీలో ఎదిగేటువంటి ఒక నిర్ణయమే మాలో ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ దినం పౌలు చెప్పినట్లుగా తనకి ఏది సంభవించినా అది సువార్త ఇంకా నైనా అది అధికం చేసేటట్లుగా ఆ పరిస్థితి అది ఆ విధంగా మార్చబడాలని ఆయన ఆశపడ్డాడు. ఈ దినం మేము కూడా ప్రార్థిస్తున్నాం నైనా. మేము ఏమి ఎదుర్కొన్నా దాన్ని బట్టి ఇంకా మీలో మేము ఎదగాలి, మేము ఇంకా మీ ప్రేమలో మేము ఎదగాలి. మాకు సహాయం చేయండి తండ్రి.
ఎక్కడ మేము ఆగిపోయే క్రైస్తవ జీవితం మాలో ఉండవద్దని మొరపెడుతూ మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం. నిన్ను నమ్మినప్పుడు తప్పకుండా మేము ఆశీర్వదింపబడిన వారమే తండ్రి. కానీ కేవలం బాహ్యపరమైన ఆశీర్వాదాలతో మేము ఆగిపోవద్దు, కానీ ఆత్మలో కూడా మేము ఎదుగుతూ నాయన ఆత్మీయంగా నాయన మీ ఆశీర్వాదం పొందుకునేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ మరొక మారు ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.